ప్రజలు చేరువై ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తిని కనీ విని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం జరగాలని కోరుకుంటున్నాను. ఇంకేమున్నాయా? ఓకేనా? అవే చేయవు. మీరు పవర్ లో ఉన్నారు, పవర్ లో ఉన్నారు, అయినా కూడా మీ మీద దాడి జరుగుతుంది. మీకు ఫ్యూచర్ కనుక మీద కావచ్చు, అభ్యర్థుల మీద కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా దాడి జరుగుతుంది పల్నాడు లాంటి ప్రాంతాలు. మీరే వెళ్ళి గవర్నర్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? మేము సమయం పాటిస్తున్నాం. మా లీడర్ కానీ మా పార్టీ కానీ ఈ వైలెన్స్ ఒక పిలిపిస్తే అసలు ఏమీ జరగవు, అన్నీ ఆగిపోతాయి, 1 నిమిషంలో ఆగిపోతాయి. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది. మళ్ళీ అంటే ఇలాంటి హింసల్ని మనం ప్రేరేపించడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు. చట్టాలు చేతిలో తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే, దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎందమ్మంటే అందమ్మా. మీరు చెప్పినట్టు అధికారం ఉంది అని మేము కానీ తయారైతే అయిపోయాయి. కానీ మళ్ళీ మేము ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము, ముందు నడపాల్సింది మేము, అభివృద్ధి ఇవ్వాల్సింది మళ్ళీ మేము. కాబట్టి అలాంటి కొద్దిగా సమయం పాటిస్తే, ఒక 4-5 రోజులు సమయం పాటిస్తే అన్ని సర్దుకుపోతాయి. అప్పుడు తప్పు ముడిచి మళ్ళీ పిల్లల దగ్గర మళ్ళీ వాళ్ళే పారిపోతారు. తప్పేముంది, అవేర్నెస్ వచ్చింది. ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి, మళ్ళీ మనకు జన్మం కమిటీ వస్తాయి, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దోపిడీ జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంతా వేశారు. ఇవాళ గ్రామాల్లోకి పట్టణాలకు తగాదు లేదే. సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వారికి ప్రభుత్వం కళ్ళ ముందే ఉందే. అదే కదా కోరుకుంటారు మనం. సరే, దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ మెయిన్ నినాదం సామాజిక న్యాయం. ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందరికీ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఉందో ఆ సమన్వయాన్ని పాటిస్తూ ఎక్కడ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో, సామాజికంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తూ ఇచ్చిన నేపథ్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదే ఈసారి జరిగినట్టు. రాజ్యాధికారం చేతిలో ఉంటే కదా మేము ఏదైనా ఆ సంబంధిత కూడా ఆ వర్గాలకి న్యాయం చేయగలం, న్యాయం చేస్తారు, చేయగలరు అనేది విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అధికారం మా చేతికి ఇస్తేనే వాళ్ళు ఆ వర్గాలకు న్యాయం చేస్తారు, వాళ్ళతో చేయించాలనేది ఆయన గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకు ఇంత పెద్ద ఎత్తున జరిగింది. తెలుగుదేశం పార్టీలో అదే చూడమండి, టికెట్లు ఇచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థుల తీయండి లిస్టు, ఏ వర్గాలకు ఎన్ని ఇచ్చారని తీసుకోండి. మాదేనైతే ఎస్సీ, బీసీ, మైనార్టీ కలుపుకొని దగ్గర సుమారు 72% పైన ఇచ్చాము. ఎప్పుడేం జరిగింది కదా? ఏం చేస్తున్నాడు? నేను 30 సంవత్సరాలు రాజకీయాలు రాను, 7 చీఫ్ మినిస్టర్, 6 చీఫ్ మినిస్టర్ నేను మంత్రిగా చేశాను. అపోజిషన్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు